శ్రీ నరసింహ వ్రతకల్పము మొదటి అధ్యాయము ప్రారంభము. పూర్వకాలంలో అవంతి నగరంలోని కృష్ణా పట్టణంలో అనంతాచార్యులని అర్చకులు ఉండేవారు. ఆ ఊరిలోని యోగ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారిని సేవిస్తూ కాలం గడుపుతుండేవాడు. అతని భార్య సుమతి కూడా స్వామివారి పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేది. ఆ దంపతులిద్దరూ అన్ని విషయాలలోనూ సంతోషంగా ఉన్నప్పటికీ వివాహం జరిగి 12 సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగకపోవటం వారిని బాధిస్తూ ఉండేది. రోజు స్వామివారిని సంతాన విషయమై ప్రార్థిస్తుండేవారు. ఇలా కొంతకాలం జరుగగా భక్తవత్సలుడైన స్వామి ఒకనాడు అనంతాచార్యులకు కలలో కనపడి ఇలా అన్నారు: ఓ ఆచార్య పురుష, మీ దంపతులు రోజు నన్నెంతో నియమనిష్ఠలతో కొలుస్తుండటం నాకెంతో ఆనందాన్ని కలగజేస్తున్నది. మీకు త్వరలో 12 కుమారుడు కలిగే మార్గం చెబుతాను, వినండి అని ఇలా చెప్పసాగారు. ఓ భక్త, మరికొద్ది రోజులలో వచ్చే స్వాతి నక్షత్రం నాడు నరసింహ వ్రతం ఆచరించండి. ఆ వ్రత ఫలితంగా నీకు తప్పక సంతానం కలుగుతుంది. ఈ వ్రతం చాలా సులభతరమైనది. రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడు అనే భక్తుడు దూరదేశం నుండి వస్తాడు. నా ప్రియభక్తుడైన విశ్వనాథుడు ఈ వ్రత విధానమంతా మీకు వివరంగా చెప్తాడు. ఆ ప్రకారంగా వ్రతం ఆచరించినచో త్వరలో సంతానం కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమైనాడు. అనంతాచార్యులు ఉదయం లేవగానే తన భార్య సుమతికి ఈ విషయం చెప్పాడు. ఆమె కూడా ఎంతో సంతోషపడింది. ఆ దంపతులిద్దరూ రోజు కంటే ముందుగానే నిత్య కృత్యాలను తీర్చుకుని ఆలయంలోకి వచ్చారు. ఆ స్వామివారికి సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఒక ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడున్న భక్తులతో పాటు నిల్చున్నాడు. నివేదన పూర్తి కాగానే అనంతాచార్యులు అక్కడ ఉన్న భక్తులందరికీ ప్రసాదం పంచిపెడుతూ ఈ ముసలి బ్రాహ్మణుడి వద్దకు వచ్చాడు. ప్రసాదం తీసుకున్న అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. రాత్రి స్వామివారు చెప్పిన విశ్వనాథుడు ఇతనే అయి ఉంటాడని అనంతాచార్యులకు అనిపించింది. అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథునిగా పరిచయం చేసుకుని అనంతాచార్యుల దంపతులను దగ్గరకు పిలిచి, ఓ భక్తులారా, మీరంటే శ్రీ స్వామివారికి ఎంతో ప్రియం. మీకు ఆ స్వామి అనుగ్రహం త్వరలోనే తప్పక కలుగుతుంది అని దీవించాడు. అప్పుడు ఆ దంపతులు విశ్వనాథునికి నమస్కరించి, స్వామి, నీకివే మా నమస్కారములు. రాత్రి స్వామి కలలో చెప్పిన విశ్వనాథుడనే భక్తుడు మీరేనని గ్రహించాము. మా యందు దయవుంచి శ్రీ నరసింహ వ్రత విధానము వివరంగా చెప్పవలసింది అని అన్నారు. అప్పుడు విశ్వనాథుడు ఆ దంపతులతో, నాయనలారా, తప్పక చెప్తాను. ఇదంతా ఆ స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. శ్రీ నరసింహ స్వామి వారి అనుగ్రహంతోనే నేని వ్రత విధానం మీకు చెప్పగలుగుతున్నాను. సావధానంగా వినండి అని శ్రీ నరసింహ వ్రత విధానం ఈ విధంగా చెప్పసాగాడు. ఓ భక్తులారా, శ్రీ నరసింహ వ్రతము అతి మహిమాన్వితమైనది. నియమనిష్ఠలతో ఈ వ్రతం ఆచరించిన వారికి సర్వ శుభాలు చేకూరుతాయి. ఎటువంటి అనారోగ్యమైన ఇట్టే మాయమైపోతుంది. ఎటువంటి శత్రుభయం కాని, మానసిక సమస్యలు గాని, శరీర బాధలు కాని, గ్రహపీడలు కాని ఎంతటివైనా ఈ వ్రతం ఆచరించిన వెంటనే తొలగిపోతాయి. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సర్వ శుభములు కలిగి ధనధాన్యములు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా, ఏ రోజునైనా, తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆచరించవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహుల పటం ఎదురుగా ఉంచుకుని ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించి అటుపై కలసారాధన చేసి శ్రీ స్వామివారికి షోడశోపచార పూజ చేయవలెను. ఆ తరువాత 5 అధ్యాయములను చదువుకోవలెను. చక్కెర కలిపిన గోధుమ రవ్వ కాని, బొంబాయి రవ్వ కాని ప్రసాదముగా నివేదించవలెను. దీనితో పాటు పులిహోరను కూడా నివేదించిన శ్రేష్టము. ఈ వ్రతము ముఖ్యముగా మాఘ, వైశాఖ, శ్రావణ, కార్తీక, మార్గశిర మాసములందు కాని, దశమి, ఏకాదశి, పౌర్ణమి,
తిథులందు కాని పూర్వ పాల్గొని స్వాతి శ్రావణ నక్షత్రములందు కాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ వ్రతము ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ, కథలను విన్నవారికి, ప్రసాదము స్వీకరించిన వారికి సకల శుభములు కలుగును. దేవాలయమునందు ఆచరించినచో ఆ గ్రామముకే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామముల ప్రజలందరికీ శుభప్రదము. చక్కటి వానలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండగలవు. వ్యాపారస్తులకు ఎంతో లాభము చేకూరును. విద్యను అభ్యసించు చిన్నవారికి మంచి ఉద్యోగము లభించును. కన్యలకు మంచు వరుడితో వివాహం కాగలదు. స్త్రీలందరూ కలకాలం సుమంగళిమణులుగా ఉండెదరు. ఆ గ్రామంలోని ప్రజలందరికీ సర్వ శుభములు చేకూరును అని చెప్పాడు. ఈ వ్రతాన్ని మీ దంపతులిద్దరూ వచ్చే స్వాతి నక్షత్రం నాడు ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి సంతానాన్ని పొందగలరు అని అన్నాడు. అప్పుడు అనంతాచారుల దంపతులు విశ్వనాథునితో, స్వామి, మీరెక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు. వయస్సులో మాకు తండ్రి వలె ఉన్నారు. దయచేసి స్వాతి నక్షత్రం దాకా మా ఇంటనే ఉండి ఆ రోజు మా చేత శ్రీ స్వామివారి వ్రతమును ఆచరింపచేసి మమ్ములను ధన్యులను చెయ్యవలసింది అని ప్రార్థించారు. అప్పుడా ముసలి బ్రాహ్మణుడు అలాగేనని అంగీకరించాడు. ఆ విధంగా అనంతాచార్యుల దంపతులిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహ వ్రతం ఆచరించి స్వామి అనుగ్రహంతో చక్కటి కుమారుడిని పొందారు. ఆ దంపతులిద్దరూ కలకాలం స్వామిని సేవించి సుఖ సంతోషాలతో జీవించి చివరన ముక్తిని పొందారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ప్రథమ అధ్యాయము సమాప్తము. శ్రీ నరసింహ వ్రతకల్పము రెండవ అధ్యాయము ప్రారంభము. పూర్వకాలంలో కాళింగ దేశాన్ని విక్రమసింహుడని రాజు పరిపాలిస్తుండేవాడు. విక్రమసింహుడు ఎంతో తెలివిగల మంత్రుల సహాయ సహకారాలతో రాజ్యాన్ని జనారంజకంగా పాలించేవాడు. ఇందువలన చుట్టుపక్కల ఉండే రాజులకు విక్రమసింహునిపై ఈర్ష్యగా ఉండేది. వీలున్నప్పుడల్లా వారంతా దండయాత్రలు చేస్తుండేవారు. అయితే విక్రమసింహుని అపార పరాక్రమానికి తట్టుకోలేక ఎప్పుడూ ఓడిపోతుండేవారు. వీరిలో ముఖ్యంగా పక్కనే ఉన్న కోసల దేశపు రాజు ఎన్నిసార్లు ఓడినప్పటికీ తిరిగి దండయాత్ర చేస్తుండేవాడు. రోజులిలా గడుస్తుండగా విక్రమసింహునికి చివరికి విసుగు వచ్చింది. కోసల రాజును పూర్తిగా అణచివేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సైన్యాన్ని సమాయత్తం చేసి మంత్రులు నిశ్చయించిన శుభముహూర్తానికి యుద్ధానికి బయలుదేరాడు. కోసల దేశం చేరడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. సైన్యంతో సహా విక్రమసింహుడు రాత్రిపూట విశ్రమిస్తూ పగలు ప్రయాణం సాగించేవాడు. ఇలా 2 రోజులు గడిచి 3వ రోజు రాత్రి చీకటి పడగానే ఒక గ్రామం వెలుపల సైన్యంతో సహా విక్రమసింహుడు విశ్రమించాడు. మంత్రులతో యుద్ధ సన్నాహాల గురించి మాట్లాడుతుండగా ఒక భటుడు వచ్చి, మహారాజా, నాదొక చిన్న విన్నపం. ఇక్కడ సమీపంలో సింగమపల్లె అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పురాతన కాలం నాటి శ్రీ నరసింహ ఆలయం ఉన్నది. అందులో స్వామివారు యోగ, అభయ, జ్వాల, ధ్యాన, లక్ష్మీ నరసింహుడని 5 రూపాలలో వెలిసి తరతరాలుగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఆ స్వామిని తమరు దర్శించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు. రాజు అందుకు ఒప్పుకుని మంత్రులతో కలిసి ఆలయానికి వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించుకుని మనస్సులో ఇలా ప్రార్థించాడు. ఓ స్వామి నరసింహ, నేను యుద్ధంలో జయప్రదంగా గెలిచి వచ్చి నా దేశానికి వెళ్ళేటప్పుడు తిరుగుదారిలో నిన్ను దర్శించుకుంటాను. అంతేకాక రాజ్యం చేరగాని నీ వ్రతం ఆచరిస్తాను. ఈ యుద్ధంలో నాకు అఖండ విజయాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఈ విషయాన్ని తన ప్రధానమంత్రి అయిన ధర్మబుద్ధికి కూడా చెప్పాడు. తిరిగి తెల్లవారగానే విక్రమసింహుడు సైన్యంతో సహా బయలుదేరి ఆ వారం చివరికల్లా కోసల రాజ్యం చేరుకుని శ్రీ నరసింహుని అనుగ్రహంతో భీకర యుద్ధంలో
కోసలరాజుని ఓడించాడు. కోసలరాజు విక్రమసింహునికి బందీగా చిక్కి ఇక ఎప్పటికీ కళింగపై దండయాత్ర చేయనని అర్థించగా అతనిని విడిచిపెట్టాడు. విక్రమసింహుని సైన్యమంతా ఆనందోత్సాహాలతో తిరుగుముఖం పట్టింది. ఆ ఆనందంలో విక్రమసింహుడు నరసింహునికి ఇచ్చిన మాట మరిచిపోయాడు. కళింగ రాజ్యం చేరి పట్టపు రాణితో ఆనందిస్తున్నాడు. నెలలు గడిచాయి. కాని నరసింహస్వామి గురించి ఆలోచనే లేదు. స్వామివారికి ఆగ్రహం వచ్చింది. అంతే, ఆ రోజు రాత్రి విక్రమసింహునికి ఏదో వింత వ్యాధి సోకి కాళ్ళు చేతులు పడిపోయాయి. నోటి మాట కూడా సరిగ్గా రావట్లేదు. రాజవైద్యులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఏమాత్రం మార్పు కనిపించలేదు. రోజు రాత్రి వేళలా భయంగా గట్టిగా అరిచేవాడు. మంత్రులెవరికి కూడా ఇలా ఎందుకు జరిగిందో కూడా అర్థం కావటం లేదు. ఒకనాటి రాత్రి ప్రధానమంత్రి అయిన ధర్మబుద్ధికి కలలో 5 సింహాలు భయంకరంగా అరుస్తూ కనబడ్డాయి. ఈ కల ఆంతర్యం ఏమై ఉంటుందా అని తలుస్తుండగా మంత్రికి రాజు కోసల దేశంపై యుద్ధానికి వెళ్ళినప్పుడు దారిలో నరసింహస్వామి దర్శనం చేసుకోవడము, స్వామివారి వ్రతం ఆచరిస్తానని అనడము గుర్తుకు వచ్చింది. ఇందువలనని ఇంత అనర్థం జరిగినట్లు గ్రహించాడు. ధర్మబుద్ధి వెంటనే అంతఃపురానికి వెళ్లి రాణికి ఈ విషయమంతా తెలియజెప్పాడు. ఆనాడు స్వాతి నక్షత్రం కావడం చేత ఆ రోజు సాయంత్రమే స్వామివారి వ్రతం ఆచరించడానికి నిశ్చయించుకుని రోజంతా పూర్తి ఉపవాసం ఉండి రాణి సాయంత్రం కాగానే ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహ వ్రతం ఆచరించింది. శ్రీ స్వామివారి అనుగ్రహంతో విక్రమసింహునికి కొన్ని రోజులలోనే అనారోగ్యం తొలగిపోయింది. ఒక శుభముహూర్తాన రాజు రాణి సమేతుడై సకల పరివారంతో సింగమపల్లి చేరుకుని అక్కడ ఉన్న పంచ నారసింహులను సేవించి తనను క్షమించవలసిందిగా ప్రార్థించాడు. ఆ రాత్రి ఆ క్షేత్రంలోని నిద్ర చేశాడు. మరునాడు అక్కడే శ్రీ స్వామివారి వ్రతం ఆచరించి తీర్థ ప్రసాదాలను తీసుకుని తిరిగి రాజ్యానికి వెళ్లి సుఖ సంతోషాలతో జీవిస్తూ కలకాలం ప్రజారంజకంగా పాలించాడు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ద్వితీయ అధ్యాయము సమాప్తము. శ్రీ నరసింహ వ్రతకల్పము 3వ అధ్యాయము ప్రారంభము. పూర్వకాలంలో గోదావరి నదీ తీరంలో కృష్ణగిరి అనే ఊరుండేది. ఆ ఊరికి ఒక ప్రక్కన దట్టమైన అడవి ఉండేది. ఆ ఊరి జనాభా అంతా కలిసి 500-600 లోపే ఉండేవారు. కృష్ణగిరి చుట్టూ నల్లని రాతి గుట్టలుండటం చేత ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. ఆ గుట్టలలో ఒక ఎత్తైన గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం ఎంతో పురాతనమైనదిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నరసింహస్వామిని సాక్షాత్తు పరమశివుడే సేవించి ఉన్నాడని భక్తులు చెప్తుండేవారు. స్వామిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలు రాకుండా జీవితమంతా సుఖమయంగా గడిచిపోతుందని అందరి ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకానికి తగ్గట్టుగాని స్వామిని కొలిచిన వారికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా జీవితమంతా ఎంతో శుభప్రదంగా గడిచిపోతుండేది. స్వామివారి ఆలయంలో శ్రీనివాసాచార్యులు అనే అర్చకుడుండేవాడు. తన తాతల నాటి వారు ఈ ఊరికి వలస వచ్చి స్వామిని సేవిస్తూ ఉండటంతో తాను కూడా ఇక్కడే ఉండి స్వామి కైంకర్యానికే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. రోజు ఆలయానికి వచ్చే భక్తులచే అర్చనాది పూజలను నిర్వర్తిస్తూ స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలను అత్యంత నియమనిష్ఠులతో జరుపుతుండేవాడు. శ్రీనివాసాచార్యుల వారి భార్య సుగుణవతి కూడా ఉదయాన్నే లేచి పువ్వులు కోసి స్వామి సేవలో తాను కూడా పాల్గొనేది. ఆ దంపతులకు 2 కుమార్తెలు, శ్రీలక్ష్మి, జయలక్ష్మి. ఇద్దరు ఎంతో బుద్ధిమంతులు. కొంతకాలానికి శ్రీలక్ష్మికి యుక్త వయసు వచ్చి తండ్రి వివాహ ప్రయత్నం ప్రారంభించాడు. తనకు తెలిసిన వారికి తన కుమార్తె వివాహానికి ఉన్నదని
యోగ్యులైన వరులు ఎవరైనా ఉంటే చెప్పవలసిందిగా విన్నవించుకున్నాడు. రోజు ఉదయం సుప్రభాత సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహులను కుమార్తెకు మంచి వరుడితో వివాహం నిశ్చయమవ్వాలని ప్రార్థించేవాడు. తనను నమ్మిన వారికి సమస్త భాగ్యాలను ప్రసాదించే నరసింహునికి ఆచార్యుల వారిపై కరుణ కలిగింది. ఇంతలో ఆ ఊరికి 15 మైళ్ళ దూరంలో గల రామగిరి శ్రీరామాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీనివాసాచార్యులకు ఆహ్వానం వచ్చింది. శ్రీనివాసాచార్యులు సతీ సమేతంగా బయలుదేరి కుమార్తెలను కూడా తన వెంట తీసుకుని వెళ్లి 4 రోజులు అక్కడే ఉండి స్వామివారి కళ్యాణ ఉత్సవాలలో పాల్గొని శ్రీ సీతారామచంద్రులను సేవించుకున్నాడు. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో ఒకరికి వెంకటనాథుడనే కుమారుడు వివాహానికి కలడని తెలిసింది. శ్రీ నరసింహుని అనుగ్రహంతో శ్రీ లక్ష్మి వెంకటనాథుల జాతకాలు అద్భుతంగా కలవడం జరిగింది. ఇద్దరి కుటుంబాలకు ఎంతో సంతోషం కలిగి వివాహం నిశ్చయమైంది. మంచి ముహూర్తం చూసుకుని నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి ఇరు కుటుంబాల వారు నిర్ణయించుకుని శ్రీనివాసాచార్యులు కృష్ణగిరికి తిరిగి వెళ్ళాడు. 2 నెలల తర్వాత ఒక సుముహూర్తం నాడు కుమార్తె నిశ్చయ తాంబూలాలకై శ్రీనివాసాచార్యుల దంపతులు బంధుమిత్రుల వెంటరాగా కృష్ణగిరి నుండి అడవి మార్గం ద్వారా రామగిరి బయలుదేరారు. ఎడ్ల బండ్లలో కబుర్లు చెప్పుకుంటూ ఆ కుటుంబాలు సగం దూరం చేరుకునేసరికి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక దొంగల గుంపు వీరిపై పడింది. ఆ దొంగలను చూసేసరికి అందరూ ఎంతో భయపడ్డారు. తమ కుమార్తె వివాహ నిశ్చయ తాంబూలాలకై వెళ్తున్నామని తమను విడిచిపెట్టమని శ్రీనివాసాచార్య దంపతులు ఆ దొంగలను ఎంతో ప్రాధేయపడ్డారు. కాని లాభం లేకపోయింది. దొంగలు ఎంతో క్రూరంగా ఉండి వీరి సర్వస్వము దోచుకోసాగారు. అప్పుడు శ్రీనివాసాచార్యులు ఇక చేసేది లేక మనసులో తాను నమ్ముకున్న నరసింహుడిని తలుచుకున్నాడు. స్వామి ఆపద్బాంధవ, ఈ అడవిలో మాకు నీవు తప్ప అన్యదా శరణం నాస్తి. నీవే మమ్ములను రక్షింపవలసినది అని ప్రార్థించాడు. అంతే, ఒక్కసారిగా పక్కన ఉన్న పొదల నుంచి మెరుపు వేగంతో ఒక సింహం ఆ దొంగలపై దూకింది. సింహాన్ని చూసిన దొంగలతో పాటు శ్రీనివాసాచార్యుల కుటుంబాలకు కూడా ఒక్క క్షణం భయం కలిగింది. కాని విచిత్రంగా ఆ సింహం దొంగలను తప్ప శ్రీనివాసాచార్యుల కుటుంబాల జోలికే రాలేదు. అంతలోనే మరొక అద్భుతం. సింహాన్ని చూస్తే సాధారణంగా బెదిరిపోయే ఎద్దులు కూడా ఏమాత్రం బెదరకుండా నిల్చుని ఉన్నాయి. సింహం అంతగా గర్జిస్తున్నప్పటికీ ఎద్దులలో ఏమాత్రం భయం కనిపించలేదు. సింహం ఉనికి లేనట్లుగానే ఉన్నాయి. ఒక్క క్షణంలో ఆ సింహం ఉగ్రరూపంతో దొంగలనందరినీ మట్టుపెట్టి ఒక్క ఉదుటున పొదలలోకి దూకి మాయమైపోయింది. అప్పుడు శ్రీనివాసాచార్యులకు వారి బంధువులకు సింహరూపంలో వచ్చినది సాక్షాత్తు ఆ నారసింహుడే అని అర్థమైంది. తమను రక్షించడానికి వచ్చిన ఆ స్వామిని అందరూ అనేక స్తోత్రాలతో స్తుతించారు. తమ ప్రయాణం సాగించి నిశ్చయ తాంబూలాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఒకానొక శుభముహూర్తాన వెంకటనాథునికి శ్రీలక్ష్మికి వైభవంగా వివాహం జరిగింది. ఆ దంపతులిద్దరూ శ్రీ లక్ష్మీ నరసింహులను సేవిస్తూ కలకాలం సుఖ సంతోషాలతో జీవించారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. తృతీయ అధ్యాయము సమాప్తము. శ్రీ నరసింహ వ్రతకల్పము 4వ అధ్యాయము ప్రారంభము. పూర్వకాలంలో కళింగ దేశంలో నరసింహపురం అనే పట్టణం ఉండేది. పేరుకి పట్టణమే అయినా చూడటానికి విశాలమైన పల్లెలాగా ఉండేది. ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండేవారు. ఆ పట్టణంలో పురాతన కాలం నాటి శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం ఉండేది. ఇక్కడ ఉన్న స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉండేది. భక్తులు ఎటు నుంచి చూస్తే శ్రీ లక్ష్మీ నరసింహులు అటువైపే చూస్తున్నట్లు కనిపించేది. ఎడమ పక్కన ఉంటే ఎడమవైపు చూస్తున్నట్లు,
కుడి పక్కన ఉంటే కుడివైపు చూస్తున్నట్లు ఉండేది. ఇక్కడ స్వామి ఎంతో మహిమాన్వితుడిగా కోరిన కోరికలు తీర్చే కామధేనువుగా పేరొందాడు. అక్కడ ఆ స్వామిని సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రతిష్ఠించినట్లు ఇక్కడ రోజు రాత్రివేళ దేవతలందరూ స్వామిని సేవిస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. రోజు ఎందరో భక్తులు చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా ఎంతో దూర ప్రదేశాల నుండి వచ్చి స్వామివారిని సేవించుకునేవారు. వారిచే కట్న కానుకలతో దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది. భక్తులు స్వామికి సమర్పించిన దాదాపు 50 ఎకరాల భూమి ఉండేది. తరతరాలుగా ఎంతో మంది భక్తులు చేయించిన ఎన్నో విలువైన ఆభరణాలు ఉండేవి. ఆ ఆభరణాలను స్వామికి ప్రత్యేక ఉత్సవాలలో అలంకరించేవారు. ఆలయ ధర్మకర్త రామయ్య స్వామికే తన జీవితాన్ని అంకితం చేసి తన సొంత ఖర్చుతో ఎన్నో కైంకర్యాలను గావించాడు. ఆ ఊరిలోని ప్రముఖ భక్తులలో చలమయ్య ఒకడు. చలమయ్య ఎంతో ఆస్తిపరుడు, అయినా పరమ పీనాసి. ఎన్నో కల్తీ వ్యాపారాలు చేసి అన్యాయంగా సొమ్ము గడించాడు. కొంతకాలానికి ఇతను చూపు ఊరి దేవాలయం పైన పడింది. అదును చూసుకుని ఎలాగైనా దేవాలయంపై అధికారం చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. కొంతకాలానికి తన పలుకుబడంతా ఉపయోగించి ఎంతో సన్మార్గుడైన రామయ్యను ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి నుండి తొలగించి తాను ఆ పదవిని ఆక్రమించాడు. వారానికి ఒకసారి ఆలయానికి వచ్చి ఆ వారంలో భక్తుల నుంచి ఎన్ని కానుకలు వచ్చాయని అర్చకులను అడిగి తెలుసుకునేవాడు. ప్రతి నెల హుండీ తెరిచి భక్తులు సమర్పించే కానుకలు తన మనుషులచే లెక్కింప చేసేవాడు. ఏమైనా విలువైన కానుకలు వస్తే అవి మెల్లగా ఇంటికి చేరవేసుకునేవాడు. కొంతకాలానికి ఎంత పిసినారిగా మారాడంటే ప్రసాదంగా వచ్చే కొబ్బరి చిప్పలను కూడా ఇంటికి తీసుకువెళ్లి సత్రాలకు అమ్ముకునేవాడు. చలమయ్య ఆగడాలన్నీ చూసి ఆలయ అర్చకులకు ఎంతో బాధ కలిగేది. రోజు స్వామికి తమ బాధ మొరపెట్టుకునేవారు. స్వామి, నిన్ను నీవే రక్షించుకో తండ్రి అని ప్రార్థించేవారు. స్వామి చలమయ్యను శిక్షించే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు. ఇంతలో ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు రాత్రి చలమయ్యకు ఒక భీకరమైన కల వచ్చింది. ఆ కలలో ఒక సింహం మహోగ్రంగా అరుస్తూ అతను పడుకున్న మంచం చుట్టూ తిరగసాగింది. మధ్యలో ఒకసారి తన పైనుంచి అటు ఇటు గాండ్రిస్తూ దూకసాగింది. ఆ అరుపులకు చలమయ్య ప్రాణాలు పైనే పోయాయి. ఇంతేగాక తన ఇంట్లోని వస్తువులన్నిటినీ చిందరవందర చేసేసింది. ఆ సింహం ఉగ్రరూపంతో అరుస్తూ ఆ సింహం చేస్తున్న పనులకు చలమయ్యకు నోటమాట రావట్లేదు. ఇంతలో తెల్లవారింది. చలమయ్య కళ్ళు తెరిచాడు. ఎంత భయంకరమైన కల వచ్చింది అనుకుంటుండగా భార్య పరుగు పరుగున వచ్చి ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయని చెప్పింది. చలమయ్య ఒక్క దూకున మంచం మీద నుండి దిగాడు. ఎటు చూసినా భయంకరంగా కనిపించింది. అక్కడక్కడ గోడలపై సింహపు గోర్ల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే జరిగినదంతా కల కాదన్నమాట. ఇలా తలుచుకోగానే మనసులో భయం పట్టుకుంది. సింహం రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీ స్వామి అని అర్థమయ్యింది. తను చేసిన అన్యాయాలకు స్వామి ఈ విధంగా తనకు హెచ్చరించినట్లు తలుచుకున్నాడు. వెంటనే స్నానం చేసి ఆలయానికి వెళ్లి పూర్వపు ధర్మకర్త అయిన రామయ్యకు కబురు పెట్టాడు. రామయ్య రాగానే ధర్మకర్తల అందరి సమక్షంలో అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పి ఇకపై రామయ్యనే ఆ పదవిలో కొనసాగించాలని అన్నాడు. రాత్రికి రాత్రి చలమయ్యలో ఇంత మార్పు ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆలయ అర్చకులందరూ తిరిగి రామయ్యను ఆలయ ధర్మకర్తను చేసినందుకు ఎంతో సంతోషించారు. చలమయ్య తన దుర్మార్గాలన్నిటినీ కట్టిపెట్టి స్వామికి కలకాలం సేవ చేసి బ్రతికినంత కాలం ఆ పట్టణంలోనే ఉండి మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. చతుర్థ అధ్యాయము సమాప్తము.
శ్రీ నరసింహ వ్రతకల్పము 5వ అధ్యాయము ప్రారంభము. పూర్వకాలంలో రత్నగిరి అనే పట్టణంలో కూర్మనాథుడనే వడ్రంగి ఉండేవాడు. అతని భార్య ఇందుమతి. భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ రోజు తమకు వీలైన రీతిలో పూజలు చేస్తుండేవారు. పూర్వజన్మ కర్మ ఫలితంగా వీరికి వివాహమయ్యి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ సంతానం కలగలేదు. ఈ దంపతులకు ఇది తీరని కోరికగా ఉండేది. కూర్మనాథుడు వడ్రంగి పనిలో ఎంతో నేర్పు సాధించుకొనటం చేత జీవితం సాఫీగానే సాగిపోతున్నది. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు కూర్మనాథుడు ద్వారాలు చేసే పని రావటం చేత కలప కోసం ఆ ఊరి షావుకారు దగ్గరకు వెళ్ళాడు. ఆ షావుకారు నారాయణ శెట్టి కలప వ్యాపారం చేస్తూ దైవ చింతనలో కాలం గడిపేవాడు. తనకు కావలసిన కలప తీసుకుని డబ్బు కట్టడానికి సిద్ధపడుతుండగా షావుకారు ఇంట్లో శ్రీ నరసింహ వ్రతం జరుగుతున్నదని తెలిసింది. షావుకారు యొక్క ఇల్లు దుకాణం పక్కన ఉండటం చేత తాను కూడా వెళ్ళి వ్రతం చూద్దామని తలచి తాను కొన్న కలపను అక్కడే పక్కన ఉంచి ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో వ్రతం అద్భుతంగా జరుగుతున్నది. నారాయణ శెట్టి దంపతులిద్దరూ పీటలపై కూర్చుని వ్రతం చేస్తున్నారు. బంధువులు స్నేహితులు కూడా ఎందరో ఉన్నారు. కూర్మనాథుడు కొద్దిగా వెనకగా కూర్చుని వ్రత కథలు వింటున్నాడు. అలా 2 కథలు విన్నాడు. 3వ కథ మొదలయ్యే సమయానికి తన తమ్ముడు కాశీనాథుడు ఆయాసపడుతూ వచ్చి, అన్నా, నీ కోసం మనింటికి వేరే ఊరు నుంచి ఒక వ్యాపారి వచ్చాడు. వారింట్లో వడ్రంగి పని చాలా ఉన్నదట. నీవు ఇక్కడ ఉన్నావని తెలుసుకుని వచ్చాను. వెంటనే ఇంటికి వెళదాం. ఆలస్యమైతే ఆ వ్యాపారి మళ్ళీ తన ఊరు వెళ్ళిపోవాలంటున్నాడు అని అన్నాడు. అప్పుడు కూర్మనాథుడు, ఒరే కాశీ, ఇక్కడ నరసింహస్వామి వారి వ్రతం జరుగుతున్నది కదా. ఇప్పటికి 2 కథలు పూర్తయినాయి. 3వది నడుస్తున్నది. మిగిలిన 2 కథలు కూడా విని స్వామివారి ప్రసాదం తీసుకుని వెళదాం అన్నాడు. కాని కాశీనాథుడు వినడం లేదు. త్వరగా వెళదామని అంటున్నాడు. ఇంతలో 4వ కథ కూడా పూర్తి అయింది. 5 కథలు పూర్తి అయితేనే గాని తాను ససేమిరా రానన్నాడు. కూర్మనాథుడు తమ్ముడు ఎంత ఒత్తిడి పెడుతున్నప్పటికీ 5 కథలు అయ్యేదాకా కదలలేదు. ఇంతలో 5వ కథ కూడా పూర్తయింది. ప్రసాదాలు కొంచెం ఆలస్యం అయ్యేలాగా కనబడుతున్నది. ఇది గమనించిన కాశీనాథుడు అన్నని తిరిగి బలవంతం చేశాడు. ఇక చేసేది లేక ప్రసాదం మళ్ళీ వచ్చి తీసుకోవచ్చునని తలచి తమ్ముడితో ఇంటికి వెళ్ళాడు. వ్యాపారితో పని విషయమై మాట్లాడేటప్పటికి సాయంకాలం అయ్యింది. ఈ హడావిడిలో ప్రసాదం సంగతి మర్చిపోయాడు. శ్రీ నరసింహ వ్రత కథలన్నీ విన్న ఫలితం చేత సంవత్సరానికల్లా కూర్మనాథుని దంపతులకు మగ సంతానం కలిగింది. కాని దురదృష్టం ఏమిటంటే ఆ పిల్లవాడు పుట్టుకతోని అవిటికాలితో పుట్టాడు. మగపిల్లవాడు కలిగాడన్న సంతోషంతో పాటు ఈ విధంగా అవిటితనంతో జన్మించటం చూసి ఆ దంపతులు ఎంతో బాధపడ్డారు. పిల్లవాడికి 7 సంవత్సరాలు వచ్చాయి. అవిటితనం వలన నడవలేకపోయేవాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమలు కలవాడని నలుగురి ద్వారా తెలుసుకుని కూర్మనాథుని దంపతులు ఆ స్వామిని కలిసి తమ పిల్లవాడి గురించి చెప్పారు. అప్పుడు ఆ సాధువు కాసేపు కనులు మూసుకుని కూర్మనాథునితో ఇలా అన్నాడు, నాయనా, ఒకసారి గుర్తు తెచ్చుకో. నీవు కొంతకాలం క్రితం శ్రీ నరసింహ వ్రతం కథలు విని ప్రసాదం తీసుకోకుండా వచ్చావు. అందువలన స్వామివారికి కోపం రావటం చేత ఈ విధంగా జరిగింది. ఆ పిల్లవాడి అవిటితనం పోయే విధానం చెబుతాను, వినండి. ఆ పిల్లవాడిని తీసుకుని మీరు ఇక్కడకు 20 మైళ్ళ దూరంలో గల ధ్యాన నరసింహుని ఆలయానికి వెళ్ళి అక్కడ వ్రతం చేయిస్తే పిల్లవాడికి తప్పక నయమవుతుంది అని చెప్పాడు. కూర్మనాథుని దంపతులిద్దరూ తరువాత వారమే పిల్లవాడిని తీసుకుని బయలుదేరారు. ధ్యాన నరసింహుని ఆలయం ఒక పెద్ద గుట్టపై ఉన్నది. దాదాపు 200 మెట్లు ఎక్కి స్వామి దర్శించుకోవాలి. కూర్మనాథుడు కుమారుడిని భుజాలపై ఎక్కించుకుని
ఒక్కొక్క మెట్టు ఆయాసపడుతూ ఎక్కసాగాడు. దాదాపు 50 మెట్లు ఎక్కగానే ఒక చోట కాసేపు కూర్చుందామని తలచి పిల్లవాడిని భుజంపై నుంచి దించాడు. అంతే, అద్భుతంగా పిల్లవాడి కాలు ఆ మెట్టుకి తగలగానే ఒక్కసారిగా అవిటితనం మాయమైపోయింది. వారందరి ఆనందానికి అవధులు లేవు. పిల్లవాడు చక్కగా తనంతట తానే మెట్లన్నీ ఎక్కాడు. ఆ దంపతులు ఇదంతా స్వామి మహిమగా తలచి కొండపైకెక్కి దేవాలయంలో శ్రీ ధ్యాన నరసింహుడిని దర్శించుకుని నరసింహ వ్రతాన్ని ఆచరించి కుటుంబమంతా తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి నెల వారు స్వాతి నక్షత్రం నాడు దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించి వ్రతం చేస్తూ కలకాలం సుఖంగా జీవించారు. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. పంచమోధ్యాయము సమాప్తము. శ్రీ నరసింహ వ్రతకల్పం సమాప్తము.